హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం 2వ శ్లోకం చూద్దామా. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతి. తిరుమల క్షేత్రానికి వెళ్ళిన ప్రతి భక్తుడి హృదయంలో ఒకే నామం నిండిపోతుందండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద, ఇంకా అక్కడి నుంచి గోవింద 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 ఇదే నామం పలుకుతూ ఉంటుంది. ఎందుకు లక్షలాది మంది ప్రతిరోజు తిరుమలకు వెళ్తారు? అందుకు కారణం అక్కడ ఉన్న దైవశక్తి మాత్రమే కాదండి, దైవ కరుణ కూడా. ఈ శ్లోకం భగవంతుని మహిమను మాత్రమే కాదు, ఆయన దయను కూడా తెలియజేస్తుంది. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణి. ఈ పదంలో గొప్ప తాత్విక భావం ఉందండి. చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు, షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖుడు శివుడు. ఈ దేవతలందరూ మహత్తరమైన వారు. ఈ దేవతలందరి కిరీటాలలో ప్రకాశించే మణి వెంకటేశ్వర స్వామి. అంటే పరమాత్మ ఒక్కరే, రూపాలు అనేకం. ఒకసారి ఒక రాజు తిరుమలకు వచ్చాడు. అతడు చాలా సంపదతో వచ్చాడు. అతని మనసులో ఇలా అనిపించింది, నేను ఎంతో ధనం సమర్పిస్తున్నాను, అందుకే దేవుడు నాపై ఎక్కువ కరుణ చూపుతున్నాడు. అదే సమయంలో ఒక పేద రైతు కూడా ఆలయానికి వచ్చాడండి. అతని దగ్గర సమర్పించడానికి ఒక చిన్న కొబ్బరికాయ మాత్రమే ఉంది, కానీ అతని భక్తి అపారమైంది. ఆ రాత్రి రాజుకు స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చి, నీ ధనం గొప్పది కాదు, రైతు యొక్క భక్తి గొప్పది అని చెప్పి సందేశం ఇచ్చారు. ఈ కథ మనకు చెప్తుంది ఏంటండి, దేవుని దగ్గర ధనం కాదు, భక్తి తీసుకెళ్తుంది. శ్లోకాన్ని ముందుకు తీసుకువెళ్తే శరణాగత వత్సల అని అంటాము. అంటే భగవంతుని గొప్ప గుణం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఎప్పుడూ తిరస్కరణ ఉండదు. ఒకసారి ఒక ఏనుగు సరస్సులో స్నానం చేస్తుందండి. అకస్మాత్తుగా ఒక మొసలి దానిని పట్టుకుంది. చాలాసేపు పోరాడినా ఏనుగు బలహీనమైంది. అప్పుడు అది ఆకాశాన్ని చూసి ఇలా పిలిచింది, దేవా నన్ను రక్షించు. ఆ క్షణమే విష్ణువు వచ్చి ముసలిని సంహరించి గజేంద్రుని రక్షిస్తాడు. ఈ కథ చెప్పే సందేశం ఏంటండి, దేవుని పేరు నిజమైన హృదయంతో పిలిస్తే ఆయన వెంటనే స్పందిస్తాడు. మహాభారతంలో ద్రౌపది అవమానానికి గురైనప్పుడు మొదట ఆమె తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. తర్వాత భర్తలను ఆశ్రయించింది. చివరకు ఆమె చేతులను పైకెత్తి ఇలా పిలిచింది, ఓ కృష్ణ రక్షించు అని. ఆ క్షణమే అనంత వస్త్రం ప్రత్యక్షమైంది. అంటే శరణాగతి సంపూర్ణంగా ఉన్నప్పుడు దైవ కరుణ ప్రత్యక్షమవుతుంది. శ్లోకంలో ముందుకెళ్దామా. సారనిధి, ఈ పదం అర్థం దయా సముద్రం. దేవుడు మన తప్పులను లెక్క పెట్టడండి, మన హృదయంలో ఉన్న భక్తిని మాత్రమే చూస్తాడు. తిరుమలలో ఒక మాట కనిపిస్తుంది, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి, పాపి అయినా పర్వాలేదు, గోవిందుని దగ్గరికి వెళితే పవిత్రుడవుతాడు. ఈ స్లోగన్ ఉంటుందండి. ఒకసారి అన్నమయ్య తిరుమలలో భక్తితో కీర్తనలు పాడుతున్నాడు. రాజు అతనిని రాజసభలో పాడమని కోరాడు. కానీ అన్నమయ్య ఇలా అన్నాడు, నా పాటలు రాజుల కోసం కాదు, అవి శ్రీనివాసుని కోసమే. ఈ భక్తి చూసి వెంకటేశ్వరుడు అన్నమాచార్యుల వారికి అనుగ్రహించాడని కథలు చెప్తున్నాయండి. ఈ ఆధునిక జీవితానికి ఈ శ్లోకం ఎంత గొప్పదంటే, వినయం, శరణాగతి, విశ్వాసం 3 కలగలిపి ఉండాలండి. వినయం అంటే ఎంత పెద్దవాడైనా దేవుని ముందు వినయంగా ఉండాలి. శరణాగతి, మన సమస్యలను దేవుని మీద ఆధారం వేసి మనం ధైర్యంగా ముందుకు సాగాలి. విశ్వాసం, దేవుడు తనను ఆశ్రయించిన వారికి ఎప్పుడూ విడిచిపెట్టడు. 2వ శ్లోకాన్ని ఇంకొకసారి స్మరించుకుందామా. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతి. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ.